నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనములు. ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే అంతా అగమ్య గోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరుచుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవునున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలగబోయే క్రొత్త అనుభవాలు, జరగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరూహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా? ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానం. ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలంగా చేస్తుంది. మనం అడుగుపెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం. అంతా చదునుగాను ఉండదు, అంతా పల్లంగాను ఉండదు. జీవితం చదునుగా ఎత్తుపల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు లోయలు ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగు చేసి లోయలోకి ప్రవహింపజేస్తాయి. మన జీవితాల్లోనూ ఇంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాల్లోని ఆశీర్వాద వర్షధారల్ని పొందుతాము. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము, సనుగుకుంటాము. కానీ ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం. అరణ్యంలో చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో, అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నీలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో. కానీ దృఢమైన తలవంచని అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకెదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమై దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాం. మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. కేవలం నమ్మకముంచు. ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. అది మంచి సంవత్సరం, దీవెనకరమైన క్రొత్త సంవత్సరం. అగమ్య గోచరమైన దారుల గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, పైపైకి అంధకారం దారి మూసిన, గాలివానలు గోల చేసిన, మబ్బులు విడిపోతాయి, ముందుకి నడిపిస్తాయి.